వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులారా, తెలంగాణ గడ్డ మీద ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత సుదీర్ఘ ఉద్యమ నేపథ్యం తర్వాత స్వరాష్ట్రం తెలంగాణ ప్రజల కల. తెలంగాణ అంటే కమ్యూనిస్టులు, తెలంగాణ అంటే సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ అంటే దేశ చరిత్రలో ప్రపంచ పటం మీద తెలంగాణ అనే పదాన్ని నిజాం వ్యతిరేక రజాకారుల నిరంకుశ రాక్షస పాలనకు వ్యతిరేకంగా సామాన్యులు తిరుగుబాటు బావుటాన్ని ఎగరేసి బాంఛన కాల్ముక్త అన్నటువంటి ప్రజలు నిజాం ప్రభుత్వానికి గోరీ కట్టి తెలంగాణలో ప్రజారాజ్యాన్ని స్థాపించడానికి 3000 మంది మృతవీరుల సాక్షిగా 3000 గ్రామాలని ప్రజారాజ్యం స్థాపించి ప్రపంచానికి కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రని, భారతదేశ రైతాంగ ఉద్యమాలకు ప్రేరణగా నిలిచిన పోరాటాల గడ్డ ఈ తెలంగాణలో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు మొట్టమొదటిగా భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు ఇవాళ జరుపుకుంటున్నటువంటి ఈ మహాసభల్ని విజయవంతంగా ముగించుకొని రేపటి తెలంగాణ రాష్ట్రంలోని ప్రజానీకానికి దిశానిర్దేశాన్ని అందించడానికి జరుపుకుంటున్నటువంటి ఈ మహాసభల ద్వారా ఇక కమ్యూనిస్టుల పని అయిపోయింది, ఇంకా వీళ్ళతోటి ఏమవుతుంది అనేటువంటి పరిస్థితిలో నుంచి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రేపటి సామాన్యులకి వేగుతుక్కుగా, దిక్షూతుగా వామపక్ష ప్రజాతంత్ర విప్లవ భావాలు కలిగినటువంటి, ప్రగతిశీల భావాలు కలిగినటువంటి ఉద్యమ పార్టీలే సరైనటువంటి మార్గంలో ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, వాళ్ళ కలల్ని, వాళ్ళ స్వప్నాలని నిజం చేస్తే పార్టీలుగా మిగులుతాయనేటువంటి విశ్వాసాన్ని మరోసారి మీరు తెలంగాణ ప్రజలకు అందించడానికి చేసినటువంటి ఈ ప్రయత్నం విజయవంతమైందని నేను భావిస్తున్నాను. అదే క్రమంలో మిత్రులారా, ఇంతకుముందు కామ్రేడ్స్ పరిచయం చేశారు. రేపు జరగబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ పార్టీగా తమ ఆకాంక్షలను నెరవేరుస్తారని, తమ కలల్ని నిజం చేస్తారని గెలిపించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలన 9 మాసాల ముగించుకున్న సమయంలో రేపు మన రాష్ట్రంలో చదువుకున్నటువంటి వాళ్ళు, మేధావులు, విద్యావంతులు శాసనమండలిలో అడుగుపెట్టడానికి ఈ నెల 22వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకవైపు అధికార పార్టీ అంగబలంతో, అర్ధబలంతో తమకున్నటువంటి సమస్త శక్తుల్ని ఇవాళ ఒడ్డి డబ్బున్నటువంటి వాళ్ళని ఎన్నికల్లో దించి పట్టం కట్టడానికి తమ అభ్యర్థిని నిర్ణయించడం జరిగింది. మరోవైపు దేశంలో కేంద్రంలో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా పోటీలో ఉంది. అలాగే మొట్టమొదటిసారిగా ఒక మంచి సాంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వామపక్ష ప్రజాతంత్ర ప్రగతిశీల భావాలు కలిగినటువంటి పార్టీలన్నీ ఒకే వేదిక మీదకి వచ్చి ఉద్యమించడమే కాదు, ఎన్నికల్లో శాసనమండలిలో సరైనటువంటి అభ్యర్థుల్ని, మేధావుల్ని పంపించడానికి తొలి ప్రయత్నంగా నన్ను ఎంచుకోవడం అనేటువంటి ఒక మార్గం ద్వారా తెలంగాణ విద్యావంతులకి, మేధావులకి, ప్రగతిశీల శక్తులకి ఒక సరైన నిర్ణయాన్ని అందించి దేశానికే మార్గదర్శకమైనటువంటి నిర్ణయం తీసుకొని నన్ను అభ్యర్థిగా పెట్టినందుకు మనసారా ఈ నిర్ణయాన్ని మీరు ఏ నమ్మకంతో, ఏ విశ్వాసంతో అయితే నా మీద పెట్టారో దాన్ని మొత్తం ఈ వామపక్ష 10 పార్టీలు చేసినటువంటి నిర్ణయం సరైంది అనేటువంటిది రేపు నా ప్రవర్తన ద్వారా మీ నమ్మకాన్ని నిజంగా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తానని ఈ సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను. అలాగే 2-3 విషయాలు ప్రస్తావించి నేను ముగిస్తాను. ఎందుకు ఇవాళ వామపక్ష పార్టీలు బలపరిచినటువంటి ప్రజాతంత్ర ప్రగతిశీల శక్తుల్ని గెలిపించాలి, అలాగే నిన్న ఉద్యమ పార్టీగా ఇవాళ అధికార పార్టీగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి
తెలంగాణ రాష్ట్ర సమితి ఈ ప్రజలకు 9 మాసాల్లో చేసిందేమిటి, ఒరగబెట్టిందేమిటి అనేటువంటి విషయాల్ని కూడా ఇవాళ ఈ సభాముఖంగా ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఏ పట్టభద్రులైతే ఓటు వేసుకొని ఈ శాసనమండలిలో తమ తరఫున ఒక చదువుకున్నటువంటి మేధావిని పంపించాల్సిన అవసరం వచ్చిందో, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులను ఒక్కసారి చదువుకున్న వాళ్ళు, పట్టభద్రులు, నిరుద్యోగులు లేదా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మిక, కర్షక వర్గాలన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఉంది. ముఖ్యంగా విద్యార్థుల చదువుల గురించి తీసుకుంటే తెలంగాణ తొలి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చదువుల్ని విద్యార్థులకు దూరంగా చేసేటువంటి నిర్ణయాల్లో ఫలితంగా ఇప్పటివరకు ఈ అకాడమిక్ ఇయర్లో వాళ్లకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ల ఫీ రియంబర్స్మెంట్ విషయంలో ఎలాంటి విధి విధానాలను నిర్ణయించలేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటనేది ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. ఎందుకనంటే ప్రభుత్వం ఏర్పడ్డ తొలి రోజుల్లోనే అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మొట్టమొదటగా అఖిలపక్షం ఏర్పాటు చేసి చర్చించినటువంటిదే ఫీ రియంబర్స్మెంట్ విషయం. ఆ రోజుల అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం పాత విధానాన్ని మేము కొనసాగిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత 1956 ప్రాతిపదికన్నది హైకోర్టుకి వెళ్ళినప్పుడు, కోర్టు మొట్టికాయలు వేసినప్పుడు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని మధ్యలోనే వదిలేసి మళ్ళీ నేను పాత పద్ధతిలోనే ఫీ రియంబర్స్మెంట్ను నిర్ణయిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు విద్యార్థులకి స్కాలర్షిప్లకు ప్రాతిపదిక ఏంటి అనేటువంటి నిర్ణయాన్ని ఈనాటికి కూడా తీసుకోలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి వైఖరిని ఇవాళ విద్యార్థులు ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందనేటువంటిది ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చదువుకున్న నిరుద్యోగులకి, ముఖ్యంగా ఉపాధ్యాయులుగా డిఎస్సి వస్తుందని, ఇతర గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు వస్తాయని ఎంతోమంది నిరుద్యోగులు కళ్ళగంటున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి కానీ ఉద్యమకారులుగా మనమందరం విద్యార్థులకు ఎన్నో ఆశలు పెట్టాం. మనకి ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు ఉమ్మడి రాష్ట్రం వల్ల లభించడం లేదు, ప్రత్యేక రాష్ట్రంలో లక్షలాది ఉద్యోగాలు వస్తాయని మనం చెప్పాం. మరి 9 మాసాలు గడిచింది, ఒక్కడిగైనా ముందుకేశామనేటువంటిది నేను ప్రశ్న వేస్తున్నాను. ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు, కానీ ఇవాళ ఖాళీలు ఎన్నో మీరు ప్రజల ముందు ఉంచలేదు. ఎప్పుడు వీటిని పూర్తి చేస్తారో తెలియదు. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగులైనటువంటి పట్టభద్రులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా తీర్పు చెప్పబోతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ప్రభుత్వం ఎప్పుడు ఖాళీలను పూర్తిగా చేస్తుంది, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తుంది, చదువుకున్నటువంటి ఉపాధ్యాయులకి డిఎస్సి ఎప్పుడు ప్రకటిస్తుంది, ఇవాళ అనేక స్కూళ్ళల్లో ఉన్నటువంటి ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తుంది అనేటువంటి విషయాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. అలాగే 9 మాసాలు గడిచినప్పటికీ అన్ని విశ్వవిద్యాలయాల్లో, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు ఒకే ఒక్క విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ ఉన్నాడు. మిగతా యూనివర్సిటీలన్నీ వైస్ ఛాన్సలర్ లేకుండా ఖాళీగా ఉన్నాయి. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో చదువుకునేటువంటి వాళ్ళకి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ని కల్పించకుండా, అపాయింట్ అవ్వకుండా ఒక వాస్తు పండితుని మాత్రం అపాయింట్ చేసుకుంది. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ విద్యార్థుల పట్ల, విద్యా సంస్థల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఇంతమంది వామపక్షాల అభ్యర్థుల మద్దతుతో, పార్టీల మద్దతుతో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిని తమ పత్రికల్లో ఒక్క సెంటెన్స్ కూడా రాయడానికి ఇవాళ నమస్తే తెలంగాణ లాంటి పత్రిక కానీ, టీ న్యూస్ కానీ దీన్ని ఒక విషయంగా, పోటీలో ఉన్న విషయాన్ని చెప్పడానికి ఎందుకు మీరు భయపడుతున్నారటువంటి ప్రశ్న నేను వేస్తున్నాను. సీమాంధ్ర పాలనలో ఏ పత్రికలైతే వివక్షను చూపించాయని మీరు చెప్పారో, ఇవాళ వామపక్ష అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి పట్ల నీ నమస్తే తెలంగాణ పత్రిక కానీ, టీ న్యూస్ కానీ అసలు ఏమాత్రం గమనించకుండా, దాన్ని పరిగణలోకి తీసుకుండా వేలాది మంది కార్యకర్తలు కలిగినటువంటి, లక్షలాది మంది మెంబర్షిప్ కలిగినటువంటి ఒక్క సిపిఎం ఒక మహాసభ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు, ఇన్ని వామపక్ష పార్టీలన్నీ ఒకే వేదిక మీదకి వచ్చి బలపరిచిన అభ్యర్థి గురించి ప్రస్తావించకుండా నువ్వు దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉన్న పరిస్థితి నీ భయాన్ని అద్దం పట్టేగా ఇవాళ మన ముందు కనబడుతున్న విషయాన్ని కూడా మీకు ఇవన్నీ విషయాల్ని అర్థం చేసుకొని అర్ధబలం అంగబలాన్ని ఓడించి డిఫీట్ ద మనీ రిపీట్ ద ఢిల్లీ అనేటువంటి నినాదంతో ధనబలాన్ని, అంగబలాన్ని ప్రదర్శించి ఎన్నికల్లో మీరు పట్టభద్రుల శాసనమండలిలో గెలుపు సాధించలేనటువంటి సామాన్యుల విజయం ఇవాళ ఖచ్చితంగా తెలంగాణలో పట్టభద్రుల శాసనమండలికి వామపక్షాల అభ్యర్థిని గెలిపించి
ప్రజాతంత్ర శక్తులు బలమైనటువంటి శక్తిగా తెలంగాణలో ఉన్నాయనేటువంటి విషయాన్ని మీరు రేపు జరగబోయే మార్చి 22 ఎన్నికల్లో నిరూపిస్తారనేటువంటి నమ్మకంతో ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.